ఈ పేరు వింటే ఒకప్పుడు శాస్త్ర సాంకేతిక రంగానికే పరిమితమనే వాదనలు వినిపించేవి. కానీ గత దశాబ్ద కాలంలో కర్ణాటక దాదాపు అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ఎంతలా అంటే ప్రపంచ శ్రేణి పెట్టుబడిదారులు మన దేశానికి వచ్చారంటే బెంగళూరులో అడుగు పెట్టకుండా తరలి వెళ్లే పరిస్థితి లేనంతగా. దేశంలోని ప్రధాన నగరాలకు ధీటుగా కర్ణాటకలోని పలు నగరాలు పెట్టుబడుల సాధనలో దూసుకుపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక గురించి ఒకప్పుడు శాస్త్ర సాంకేతిక రంగానికే పరిమితమనే వాదనలు ఎక్కువగా వినిపించేవి. కానీ ఆ తరహా వాదన చెరిగిపోయి దాదాపు దశాబ్ద కాలం దాటింది. ఎందుకంటే కర్ణాటక కేవలం ఐటీ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ శ్రేణి పెట్టుబడిదారులు భారత్కు వచ్చారంటే బెంగళూరులో అడుగు పెట్టకుండా తరలి వెళ్లే పరిస్థితి లేదు. ఢిల్లీ, ముంబై, పూణే, గుజరాత్లోని కొన్ని నగరాలకు ధీటుగా కర్ణాటకలోని నగరాలు సైతం సిద్ధమయ్యాయి. అదే సమయంలో ఆయా నగరాల్లో పెట్టుబడుల సాధనలో సైతం దూసుకుపోతున్నాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటేటా సవరించి ప్రకటించే నూతన పారిశ్రామిక విధానాలు అమలు చేసేందుకు ఈ ఏడాది సిద్ధంగా ఉంది. అంతరిక్షం నుంచి అంకురాల వరకు, విద్యుత్ వాహనాల నుంచి వైమానిక ఉత్పాదన వరకు కర్ణాటకలో బలమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ ఏర్పాటైన నేపథ్యంలో 2026లో ఆర్థిక ప్రగతి పరుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక ఆర్థికతను మెరుగుపరిచే కార్యక్రమం ఈ ఏడాదిలోనే మొదలుపెట్టనున్నారు. రానున్న 5 ఏళ్లలో కనీసం 5 లక్షల మందికి ఉపాధి అందించడం, బెంగళూరుతో పాటు మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి, ధార్వాడ, తుముకూరు, కలబురిగి, శివమొగ్గ క్లస్టర్లలో పెట్టుబడుల విస్తరణ, ఎలివేట్, పరిశోధన అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి అంకురాలకు నిధులు అందిస్తారు. లీప్ ద్వారా పారిశ్రామిక వికేంద్రీకరణలో భాగంగా కళాశాలల్లోనే ఇన్నోవేషన్ ల్యాబులు, హ్యాకథాన్లు, బూట్ క్యాంపులు, డిజిటల్ క్లినిక్లు, కొత్త తరం అంకురాలకు వాణిజ్య వేదికలు సృష్టిస్తారు. ఇందుకోసం 1000 కోట్లు కేటాయిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమకు అనుమతులు ఇచ్చే క్రమంలో సరళీకృత విధానం అమలయ్యేది కూడా ఈ ఏడాదిలోనే కావడంతో 2026లో పారిశ్రామిక రంగంలో కీలక మార్పులు సంభవించనున్నాయి. ఈ ఏడాదిలో ఉద్యోగ్ మిత్ర అసిస్టెంట్, సింగిల్ విండో సిస్టంతో 150 వ్యాపార సేవలు, 30 శాఖలు రాష్ట్ర, జిల్లా స్థాయి ఏకకాలంలో అనుమతిచ్చే వ్యవస్థ రూపుదిద్దుకోనుంది. ఉత్పాదక రంగానికి అఫిడవిట్ ఆధారిత అనుమతి విధానం అమలు చేయడం వల్ల పరిశ్రమలు వేగంగా ప్రారంభించే వీలుంది. వీటికి తోడు కేఐఏజీబీ డిజిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థను ప్రారంభించిన నేపథ్యంలో ఏడాదిలో పారిశ్రామిక రంగం మరింతగా పుంజుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా బలమైన పర్యావరణ వ్యవస్థలు ఉన్న తొలి 50 నగరాల్లో బెంగళూరు ఒకటి. అందుకే బెంగళూరులో డీప్ టెక్ స్టార్టప్ రంగానికి 600 కోట్లు ప్రకటించారు. ఈ నిధులు ఏఐతో పాటు మిషన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ లో డీప్ టెక్ వాడకానికి వినియోగిస్తారు. ఏడాది దేశవ్యాప్తంగా యూనికార్న్ జాబితాలో చేరిన 100 అంకురాల్లో 40 అంకురాలు బెంగళూరుకు చెందినవి. కాగా ఏడాది వాటి సంఖ్య 50కి చేరేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తారు. 2025 నుంచి 30 నూతన పారిశ్రామిక విధానాన్ని అందిపుచ్చుకుని పెట్టుబడుల పంట పండించేందుకు దేశ విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో ప్రముఖ ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ 2500 కోట్లు, జేఎస్డబ్ల్యూ గ్రూప్ 100 కోట్లు, టాటా పవర్ రెన్యూవబుల్ సంస్థ 950 కోట్లు, వోల్వో 1400 కోట్లు, టీవీఎస్ మోటార్ 1200 కోట్లు, హావెల్స్ 710 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 2025 నుంచి 30 నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. 5 ఏళ్ల పారిశ్రామిక విధానానికి శ్రీకారం చుట్టే 2026లో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఆటో, విద్యుత్ వాహనం, అంతరిక్ష, డీప్ టెక్ రంగాలకు గణనీయమైన నిధులు సమకూరనున్నాయి. ఈ విధానం అమలు కోసం లక్ష్యంగా పెట్టుకున్న 7.5 లక్షల కోట్లలో తొలిదశ నిధులు 2026 మార్చి నాటికి విడుదల కానున్నాయి. 2026 ఏడాదిని పారిశ్రామిక విస్తరణ ఏడాదిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన ప్రోత్సాహకాలు అందించేందుకు ఇప్పటికే ప్రణాళిక సైతం సిద్ధమైంది. ఎంఎస్ఎంఈ ఎగుమతుల ప్రోత్సాహక మండలి నివేదిక ప్రకారం కర్ణాటకలో పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రగతి గత 5 ఏళ్లలో 15% పెరగ్గా బలమైన ఆర్థిక వాతావరణం కారణంగా 2025లో 12,175 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.
ఇందులో 2025 ఏడాది చివరి నాటికి 1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులు పూర్తవగా మిగిలిన ప్రాజెక్టులు 2026లో పూర్తవుతాయి. దేశ ఎగుమతుల్లో 20% వాటా కలిగిన కర్ణాటక అంతరిక్ష, వైమానిక యంత్రోపకరణాల్లో కనీసం 55%, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్లో 42% వాటా కలిగి ఉంది. ఈ వాటా నుంచి 65% పెంచేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు వచ్చే ఏడాది లభించనున్నాయి. దీంతో ఈ ఏడాది పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాదిని పారిశ్రామిక విస్తరణ ఏడాదిగా ప్రకటించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన ప్రోత్సాహకాలు అందించేందుకు ఇప్పటికే ప్రణాళిక సైతం సిద్ధమైంది. కర్ణాటకలో బలమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ ఏర్పాటైన నేపథ్యంలో 2026లో ఆర్థిక ప్రగతి పరుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.